హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 ఫిఫ్త్ వీక్కి సంబంధించిన టాస్క్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ ప్రోమోలో ఒక టాస్క్ చూసుంటారు. ఆ టాస్క్ అయితే నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోతారు. నెక్స్ట్ హౌస్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాస్క్ అయితే జరగబోతుంది. 2 ఊర్లు ఉంటాయి. 2 ఊర్లకి ప్రెసిడెంట్లు అయితే ఉంటారు. పాన్ షాప్ అలాంటి టాస్క్ ఆల్రెడీ లాస్ట్ సీజన్లో చూసే ఉంటారు. సేమ్ టాస్క్ ఈ సీజన్లో కూడా జరగబోతుంది. భైరవాపురం, నాగాపురం. భైరవాపురం ప్రెసిడెంట్ అయితే నిఖిల్, నాగాపురం ప్రెసిడెంట్ యష్మి, ఆదిత్య ఓం అయితే రైతు. యష్మికి బాడీ గార్డ్గా మణికంఠనైతే పెట్టారు. ఈ టాస్క్లో నబిల్ అయితే తాగుబోతుగా యాక్ట్ చేయబోతున్నాడు. నబిల్ ఫుల్ కంటెంట్ ఇస్తాడు ఖచ్చితంగా. పాన్ షాప్ ఓనర్ అయితే పృథ్వీ. టాస్క్ ఖచ్చితంగా ఎంటర్టైనింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 24% ఓటింగ్తో. నిఖిల్కి మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. నిఖిల్ ఏ టాస్క్ అయినా చాలా స్ట్రాంగ్గా ఆడుతాడు. ఫిజికల్ గేమ్ అయినా మైండ్ గేమ్ అయినా. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి నిఖిల్కి ప్లస్సే అవుతుంది. ఇంకా తన పర్ఫార్మెన్స్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ ప్లేస్లో నబిల్ ఉన్నాడు 22% ఓటింగ్తో. నబిల్కి నిఖిల్కి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ దగ్గరగా పోల్ అవుతుంది ఓటింగ్ పర్సంటేజెస్. నబిల్ ఇప్పుడు రాబోయే టాస్క్లో తాగుబోతుగా మంచి కంటెంట్ అయితే ఇస్తాడు. తనకి ప్లస్సే అవుతుంది. థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 18% ఓటింగ్తో. హౌస్ మేట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేసి అతను ఓటింగ్ అయితే పెంచుతున్నారు. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 14% ఓటింగ్తో. విష్ణుకి ప్రీ ప్యాన్ బేస్తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ ఓటింగ్ అనే చెప్పాలి. తను హౌస్లో తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మంచి కంటెస్టెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 8% ఓటింగ్తో. ఆదిత్య ఓటింగ్ కొంచెం పెరిగింది, కానీ ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేషన్లో అయితే ఉంటాడు. లాస్ట్లో సిక్స్త్ ప్లేస్లో నైనిక ఉంది 5% ఓటింగ్తో. నైనిక అలాగే ఆదిత్య ఓం ఇద్దరు కూడా ఈ వారం ఎలిమినేట్ అయిపోతారు. థర్స్డే ఒకరు, సాటర్డే ఒకరు అయితే ఎలిమినేట్ అయిపోతారు. సండే రోజు 2.0 గ్రాండ్ లాంచ్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి సాటర్డేనే ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.